హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయంత్ యాదవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు జైన్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కౌంట్ పార్ట్ 2 గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఎవరైనా న్యూ వ్యూవర్స్ ఉంటే ఫస్ట్ పార్ట్ 1 చూడండి. ఆ తర్వాత దానికంటే ముందు ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ క్లాస్ వినండి. మన ఛానల్లో ఆల్రెడీ పార్ట్ వైజ్ క్లాస్ ప్లస్ మ్యారథాన్ క్లాస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో ప్లీజ్ ప్రాఫిట్ అండ్ లాస్ చూసిన తర్వాతే డిస్కౌంట్ చాప్టర్ చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్న బేసిక్ క్లాస్ అని అప్లోడ్ చేయడం జరిగింది, డిస్కౌంట్ బేసిక్ క్లాస్. సో ఫస్ట్ అది చూడండి అనమాట. బేసిక్ క్లాస్ చూసిన తర్వాత ఈ క్లాస్ చూడండి. యాక్చువల్గా గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేది దగ్గరికి వస్తున్నాయి కాబట్టి నేను సిలబస్ అనేది కొంచెం వేగంగా కంప్లీట్ చేయడం కోసం ట్రై చేస్తాను. అందుకోసమే ఇక్కడ నుంచి ప్రతి వీడియోలో టూ టు త్రీ టైప్స్ అనేవి కవర్ చేస్తాను అనమాట. ఈ పార్ట్ 2లోనే మనం 2 టైప్స్ కవర్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ది బై వన్ గెట్ వన్ ఫ్రీ వస్తుంది కదా, సో ఆ టైప్ సమ్స్. నెక్స్ట్ సక్సెసివ్ డిస్కౌంట్ సమ్స్ అనమాట. సో ఈ టూ టైప్స్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. మనకి ఎగ్జామ్లోనే చాలా వరకు సక్సెసివ్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి. సో ఈ క్లాస్ చాలా ఇంపార్టెంట్ క్లాస్ అనమాట. సో చాలా జాగ్రత్తగా వినండి. ఎవరైనా న్యూ వ్యూవర్స్ ఉంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన లాంటి వారు ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ మీ ఫీడ్బ్యాక్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం మీకు స్టార్ట్ చేస్తాం. చూడండి, బై వన్ గెట్ వన్ ఫ్రీ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు లైక్ ఇప్పుడు దసరా సీజన్ కదా, సో దసరా సీజన్లోనైనా ఏ సీజన్లో అయినా మీకు ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఏముంటుంది, అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకు అక్కడ మ్యాక్స్ షాప్ ఉందనుకో, మ్యాక్స్ షోరూమ్ ఉందనుకోండి. మ్యాక్స్లోనే బట్టలు అనేది ఏంటి ఇస్తాడు అతను, బై 2 గెట్ 5 ఫ్రీ అని ఇస్తాడు అనమాట. బై 2 గెట్ 5 ఫ్రీ అని ఇస్తాడు అనమాట. సో అప్పుడు మనం ఏమనుకుంటాం, రెండు కొంటే 5 ఫ్రీ ఇస్తున్నాడు కదా, సో డిస్కౌంట్ ఎంత పర్సెంట్ వచ్చినట్టుగా. సో క్వశ్చన్ ఎలా కొడతారంటే మనకి ఐటమ్స్ ఎక్కువ తక్కువ ఇస్తారనమాట. సో దాన్ని బట్టి మనం డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎలా మనం డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేయగలం మీకు చెప్తాను అనమాట. యాక్చువల్లీ బై వన్ గెట్ వన్ ఫ్రీలోన 2 వేరియంట్స్ ఉంటాయి అనమాట. 2 వేరియంట్స్ ఉంటాయి. ఫస్ట్ది 2 వేరియంట్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ వేరియంట్ ఏంటి, ఫస్ట్ వేరియంట్ రాస్తాను నేను. బై వన్ గెట్ సమ్ బై వన్ గెట్ సమ్ ఫ్రీ అనమాట. బై వన్ గెట్ సమ్ ఫ్రీ. సెకండ్ వేరియంట్ ఏంటంటే బై వన్ గెట్ సమ్, అంటే బై సమ్ గెట్ సమ్, లేదా బై వన్ వద్దులే, బై సమ్ రాదు, బై సమ్ గెట్ సమ్ ఫ్రీ. బై సమ్ గెట్ సమ్ అనమాట. బై సమ్ గెట్ సమ్. ఈ రెండు డిఫరెన్స్ ఏంటి అంటే చూడండి, నేను 2 కొనాను అనుకోండి, నాకు కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ 3 ఫ్రీ వచ్చాయి అనుకోండి. కానీ ఇది ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ 2 కొంటే 3 వస్తాయి అనమాట. 2 కొంటే 3 వస్తాయి అనమాట. రెండు చాలా డిఫరెన్స్ ఉంది చూడండి, మీకు ఇలాగ ఏ అర్థమవుతుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బై 2 గెట్ 3 ఫ్రీ అన్నాను అనుకోండి. ఇక్కడ చూడండి, బై 2 గెట్ 3 బై 2 గెట్ 3 బై 2 గెట్ 3. చూడండి, రెండుకి డిఫరెన్స్ ఏంటి చెప్తాను చూడండి. బై 2 ఫర్ ఎగ్జాంపుల్ రెండు షర్ట్లు కొన్నాను అనుకోండి, నాకు 3 షర్ట్లు ఫ్రీ వస్తాయి అనమాట. నాకు ఎన్ని షర్ట్లు ఫ్రీ వస్తాయి, 3 షర్ట్లు ఫ్రీ వస్తాయి. ఈ 2 షర్ట్లు కొంటే కదా, ఇందులో చూడండి, నేను 2 కొంటే 1 వచ్చింది, అంటే మొత్తం 3 అయ్యాయి అనమాట. అంటే ఒకటి మనకి ఎక్స్ట్రా వచ్చింది. ఇందులో ఎక్స్ట్రా వచ్చే 3 ఎక్స్ట్రా వచ్చింది అనమాట. చూసారా, ఫ్రీ అంటే ఎక్స్ట్రా, గెట్ అంటే మొత్తం కలిపి, ఇది ఇండివిజువల్గా అనమాట, మొత్తం ఇండివిజువల్గా. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు దీనికి ఏటవుతుంది చూడండి, మీకు మెట్రిక్స్ వేస్తాను చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. అప్పుడు దీని మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది, మార్కెట్ ప్రైస్ అంతా 5 అవుతుంది అనమాట. మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది, 5 అవుతుంది. ఎస్పీ ఎంత అవుతుంది, 2 అవుతుంది అనమాట. 2 అవుతుంది, ఎందుకంటే నేను 2 షర్ట్లు కొంటే నాకు 3 షర్ట్లు ఫ్రీ, అంటే 3 షర్ట్లు ఫ్రీ వచ్చాయి. మొత్తం మీద ఎన్ని షర్ట్లు ఫ్రీ వచ్చినట్టుగా, 5 షర్ట్లు ఫ్రీ వచ్చినట్టుగా. అంటే 5 షర్ట్లు డబ్బులు నాకు 2 షర్ట్లకి ఈక్వల్ అయ్యాయి. అప్పుడు డిస్కౌంట్ ఎంత వచ్చినట్టుగా, అప్పుడు 3 వచ్చిన డిస్కౌంట్, మీరు డిస్కౌంట్ 3 వచ్చినట్టుగా. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎన్ని ఐటమ్స్ వచ్చాయి, 3 ఐటమ్స్ వచ్చాయి కదా. ఎన్ని మనం కొన్నాము, ఎన్ని డబ్బులు ప్రైస్ మనం చెల్లించాము, రెండు షర్ట్ల ప్రైస్ మనం చెల్లించాము. సో ఎస్పీ 2 అవుతుంది. డిస్కౌంట్ ఎంత అవుతుందో 1 వస్తుంది అనమాట. అప్పుడు డిస్కౌంట్ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయడం ఎలాగవుతుంది, మీకు ఏం చెప్పాను, టోటల్ డిస్కౌంట్ బై సిపి ఇంటూ 100. అప్పుడు డిస్కౌంట్ ఎంత వచ్చి 60% వచ్చిందనమాట. దీంట్లో చూడండి, టోటల్ డిస్కౌంట్ బై ఎంపీ ఇంటూ 100 అంటే 33 1/3% డిస్కౌంట్ వచ్చింది. 33 1/3% డిస్కౌంట్ వచ్చింది అనమాట. సో ఇది చూడండి,
ఇది కాన్సెప్ట్ అనమాట. కానీ ట్రిక్ చెప్తాను చూడండి. ట్రిక్ ఎప్పుడైనా ఫ్రీ అని వచ్చింది అనుకోండి, ఫ్రీ అని వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఎంత ఫ్రీ వచ్చిందో న్యూమినేటర్లో వేసుకుంటాం, ఎంత ఫ్రీ వచ్చింది నామినేటర్లో వేసుకుంటాం, డినోమినేటర్లో మొత్తం వాల్యూ వేసుకుంటాం, డినోమినేటర్ మొత్తం వాల్యూ వేసుకుని ఇంటూ 100 చేస్తాం. ఎప్పుడు ఇది ఫ్రీ కండిషన్ వచ్చినప్పుడు ఫ్రీ కండిషన్ వచ్చినప్పుడు ఎప్పుడైతే ఫ్రీ కండిషన్ రాలేదో దాని తాలూకా ట్రిక్ ఏంటంటే ఎంత ఎక్కువ మనకి ఎంత ఎక్స్ట్రా వచ్చింది చూస్తాం. మనకి 2 కొంటే 3 వచ్చాయి అంటే ఎంత ఎక్స్ట్రా వచ్చింది, 1 ఎక్స్ట్రా వచ్చింది. దీని మొత్తం ఎంత వచ్చాయి, 3 వచ్చాయి. సో ఇంటూ 100 చేసుకుంటాం. అర్థమైంది అనుకుంటా. చూడండి, ఫ్రీ వస్తే ఎంత ఫ్రీ వచ్చింది బై టోటల్ గెట్ 3 అంటే ఎంత ఎక్స్ట్రా ఎంత వచ్చిందో బై టోటల్. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, మళ్ళీ చెప్తాను. ఫస్ట్ బై 2 గెట్ 3 ఫ్రీ అని అనుకోండి. బై 2 గెట్ 3 ఫ్రీ అంటే మనకి ఎన్ని ఐటమ్స్ ఫ్రీ వచ్చాయో మనం వేసుకుంటాం అనమాట, న్యూమినేటర్లో వేసుకుంటాం. నెక్స్ట్ టోటల్ అనేది డినోమినేటర్లో వేసుకుంటాం. నెక్స్ట్ బై 2 గెట్ 3 అని అనుకోండి, మనకి ఎంత ఎక్స్ట్రా వచ్చిందో మనం న్యూమినేటర్లో వేసుకుంటాం. చూడండి, 2 కొంటే నాకు 3 వచ్చింది అంటే ఎంత ఎక్స్ట్రా వచ్చినట్టుగా, +1 ఎక్స్ట్రా వచ్చినట్టుగా. సో +1 వేసుకున్నాను బై టోటల్ ఎంత 3 ఇంటూ 100. అప్పుడు డిస్కౌంట్ పర్సెంటేజ్ అని వస్తుంది అనమాట. సో ఇవే నేను మీకు క్వశ్చన్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మీకు చాలా బాగా అర్థమైంది అనుకుంటా. క్వశ్చన్స్ చేద్దాం. చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి, మురళీధర్ ద ఓనర్ ఆఫ్ గ్రాసరీ స్టోర్ ఆఫర్స్ ఏ డిస్కౌంట్ స్కీమ్ బై 5 వాటర్ బాటిల్స్ గెట్ 1 ఫ్రీ టు హిస్ కస్టమర్. వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ అండి. చూడండి, అంటే అంత ఫ్రీ ఇచ్చాడు. ఫ్రీ అంటే మనకి టోటల్ ఫ్రీ అంత 1 ఫ్రీ ఇచ్చాడు. టోటల్ ఐటమ్స్ అంత 6 ఐటమ్స్ ఇంటూ 100. అప్పుడు ఎంత వస్తుంది? అప్పుడు 16 2/3 అంటే 16.67% అనమాట. చూడండి, 16 2/3ని 1/6 అనగానే 16 2/3 అలాగే వేస్తాను. ఇవన్నీ చెప్పాలంటే మీరు పర్సంటేజ్ తాలూకా బేసిక్ క్లాస్ చూడండి. మన ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మ్యారథాన్ క్లాస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది, లేదా పార్ట్ వైజ్ క్లాస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. మొత్తం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చిన ప్రతి టాపిక్ కూడా నేను 1 to 12 పార్ట్స్గా కవర్ చేశాను అనమాట. సో ప్లీజ్ ఆ వీడియోస్ చెక్ చేయండి, అప్పుడే మీకు చాలా బాగా అర్థమవుతుంది. చూడండి, మనం ఎగ్జామ్లో చూడండి, SSC CGL Tier 2 అడిగాడు, అంటే మెయిన్స్ క్వశ్చన్ అడిగాడు అనమాట. మెయిన్స్ క్వశ్చన్ మీరు వితిన్ 2 సెకండ్స్ కూడా కాదనమాట, జస్ట్ 10 సెకండ్స్ అనమాట. 10 సెకండ్స్ కూడా కాదు, 5 సెకండ్స్ మీకు కాన్సెప్ట్ వస్తే 5 సెకండ్స్ చేసేయగలరు అనమాట. సో ప్లీజ్ ఇలాంటి ట్రిక్స్ కోసం మళ్ళీ తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డ్యూరింగ్ ఏ న్యూ ఇయర్ సేల్ ఏ షాప్కీపర్ ఆఫర్స్ ఏ డిస్కౌంట్ స్కీమ్ టు హిస్ కస్టమర్స్ బై 5 స్వెటర్స్ 2 స్వెటర్స్ ఫ్రీ అనమాట. ఫ్రీ ఇచ్చాడు ఏం చేసుకున్నాను, ఎంత ఫ్రీ ఇచ్చాడు? 2 ఫ్రీ ఇచ్చాడు. బై ఎంత? టోటల్ ఎంత? 7 ఇంటూ 100. 1/7 అంటే ఎంత? 14 2/7 కదా. 2/7 అంటే ఇంటూ 2 అంటే 28 4/7. 28 4/7 ఆన్సర్. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ బయింగ్ 24 బ్యాంగిల్స్ మీద 24 గాజులు కొంటే 6 గాజులు ఫ్రీగా వచ్చాయంట. సో మనకి ఎన్ని గాజులు ఫ్రీగా వచ్చాయి? 6 గాజులు ఫ్రీ వచ్చాయి. మొత్తం మీద ఎన్ని గాజులు? 30 గాజులు ఇంటూ 100. చూడండి, 6 5 6 5 5 1 5 20%. సింపుల్ అనమాట, ఇంకేం లేదు. చూడడం కోసం చాలా ట్రికీగా ఉంటుంది. కానీ ఒకసారి మీకు నేను చెప్పాను కదా, ఇలాంటి కాన్సెప్ట్స్ అనేవి ఫ్యూచర్ వీడియోస్లో చాలా చెప్తాను. ఓన్లీ డిస్కౌంట్ అనే కాదు, మిగతా మన ఛానల్ ఆల్రెడీ పర్సంటేజ్ కంప్లీట్ చేశాను, ప్రాఫిట్ లాస్ కంప్లీట్ చేశాను, డిస్కౌంట్ తర్వాత ఇంకా అర్థమెటిక్, యాటిట్యూడ్ మొత్తం కంప్లీట్ చేస్తాను అనమాట. సో ప్లీజ్ మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. టు క్లియర్ ది ఓల్డ్ స్టాక్, అశోక్ ఆఫర్స్ ఎ డిస్కౌంట్ స్కీమ్ టు హిస్ కస్టమర్స్ ఆన్ బయింగ్ 24 గ్లాస్ టంబ్లర్స్ టు గెట్ 12 గ్యాస్ టంబ్లర్స్ ఫ్రీ అనమాట. అంటే 12 గ్యాస్ టంబ్లర్స్ ఫ్రీ వచ్చాయి. మొత్తం ఎంత? 24 + 12 అంటే 36 ఇంటూ 100 అంటే 33 1/3. చూడండి, 12 1 12 3 అంటే 1/3 అంటే 33 1/3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఇఫ్ ఏ షాప్ కీపర్ ఆఫర్స్ ఎ డిస్కౌంట్ బై 5 అండ్ గెట్ 1 ఫ్రీ? అంటే 1 ఫ్రీ వచ్చింది. మొత్తం ఎంత? 6 ఇంటూ 100 పర్సంటేజ్ కావాలంటే 1/6 అంటే 16 2/3 అంటే 16 6/7. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ షాప్ కీపర్ ఆఫర్స్ ది ఫాలోయింగ్ 2 డిస్కౌంట్ స్కీమ్స్ బై 3 గెట్ 4 ఫ్రీ, బై 5 గెట్ 6 ఫ్రీ. చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం అడుగుతారండి. ఇలాంటి క్వశ్చన్స్ చేస్తే బాగా అనిపిస్తుంది అనమాట. చూడండి, ఒక షాప్ కీపర్ అంటే 2 డిస్కౌంట్ స్కీమ్స్ ఇచ్చారంట. బై 3 గెట్ 4 ఫ్రీ, బై 5 గెట్స్ 6, బై 5 6 ఫ్రీ, బై 3 4 ఫ్రీ అనమాట. సో దేని మీద ఎక్కువ పర్సెంటేజ్ వచ్చిందో మనం కనుక్కోవాలన్నమాట. మీకు ఏం చెప్పాను? 4/7 ఇంటూ 100 అంటే ఇది ఎంత వస్తుంది? దగ్గరగా 14 2/7 కదా. 1/7 అంటే ఇంటూ 4 అంటే దగ్గర 56% వస్తుంది అనమాట. ఇది చూడండి, 6 బై మొత్తం అంతా 11 ఇంటూ 100 అంటే 600/11
11 అంటే ఎంత వస్తుంది? 11 5 55. నెక్స్ట్ 5లో 5 కట్ చేస్తే 0. సో 10లో 5 కట్ చేస్తే 5, అప్పుడు 11 5 సో 11 4 44. సో 54 వచ్చి 56 వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఏ వస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, ఇక్కడతో ఒక కాన్సెప్ట్ అయిపోయింది. ఇక్కడతో టైప్ 2 అయిపోయింది. బై వై గెట్ 5 ఫ్రీ. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సక్సెసివ్ డిస్కౌంట్ పర్సంటేజ్ అనమాట. ఏంటి సక్సెసివ్ డిస్కౌంట్ పర్సంటేజ్. సో సక్సెసివ్ డిస్కౌంట్ పర్సంటేజ్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? దీనికి 2 వేస్ ఉంటాయి అనమాట. దీనికి ఎన్ని వేస్ ఉంటాయి? 2 వేస్ ఉంటాయి. అనమాట. ఫస్ట్ది రేషియో మెథడ్. సెకండ్ది ఫార్ములా మెథడ్ అనమాట. పర్సంటేజ్ ఫార్ములా మెథడ్. మనకి పర్సంటేజ్ క్లాస్లో చెప్పాను మీకు, సక్సెసివ్ పర్సంటేజ్కి ఒక ఫార్ములా ఉంటుంది, A+B - AB/100 అనమాట. సో ఇది డిస్కౌంట్ తాలూకా సక్సెసివ్ డిస్కౌంట్కి సాల్వ్ చేసే మెథడ్. నెక్స్ట్ రేషియో మెథడ్ ఏంటంటే నేను చెప్తాను అనమాట. సో మీకు 2 మెథడ్స్ కూడా చెప్తాను. మీకు ఏ మెథడ్ కంఫర్టబుల్గా అనిపిస్తే, ఏ మెథడ్ బాగా వస్తే ఆ మెథడ్ మీరు ఉపయోగించండి అనమాట. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చెప్తాను చూడండి. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 40%, 30% ఈక్వల్ టు ఏ సింగిల్ డిస్కౌంట్ ఆఫ్. చూడండి, ఫస్ట్ నేను ఇది రేషియో మెథడ్లో చెప్తా. రేషియో మెథడ్లో మీరు ఎప్పుడు ఏం తీసుకుంటారంటే ఎంపీ తీసుకుంటారు ఒక సైడ్, నెక్స్ట్ ఎస్పీ తీసుకుంటారు ఇంకో సైడ్. ఏది తీసుకుంటారు? ఎంపీ తీసుకుంటారు, ఎస్పీ తీసుకుంటారు. నెక్స్ట్ చూడండి, 40% డిస్కౌంట్ అన్నాడు కదా, అప్పుడు 2/5. మీకు కింద క్లాస్లో ఏం చెప్పాను మీకు? డినామినేటర్ అనేది ఎప్పుడు ఎంపీకి సిగ్నల్ వస్తుంది, మీద ఎప్పుడు డిస్కౌంట్ సిగ్నల్ వస్తుంది అన్నాడు. మనకి ఎస్పీ కావాలంటే ఎంపీ మైనస్ డిస్కౌంట్, అప్పుడు ఎంత వస్తుంది? 3 వస్తుంది అనమాట. చూడండి, ఈ క్వశ్చన్స్ అన్ని అందుకే నేను చెప్పాను ఫస్ట్ క్లాస్ చూడండి అనుకోండి, అప్పుడు మీకు చాలా బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ 30/10. 30% అంటే 3/10. 3/10 అంటే 10 అనేది మార్కెట్ ప్రైస్, 7 అనేది సెల్లింగ్ ప్రైస్. అప్పుడు ఎంత అవుతుంది? 5 × 10 50, 21. చూడండి, అంటే 50 రూపీస్ ఐటమ్ని నేను ఎంతకు అమ్మాను? 21 రూపీస్కి అమ్మాను అనమాట. 21 రూపీస్కి అమ్మాను. సో అప్పుడు ఎంత తగ్గినట్టుగా చూడండి, 29 తగ్గినట్టుగా. సో 29 టోటల్ డిస్కౌంట్ బై ఎంపీ 50 × 100 అంటే ఎంత వచ్చింది? 29 వచ్చి 58% వచ్చింది. ఇదే మెథడ్ చెప్పాను మీకు, రేషియో మెథడ్ అనమాట. ఏ మెథడ్ చెప్పి? రేషియో మెథడ్. ఇప్పుడు నేను సక్సెసివ్ పర్సెంటేజ్ మెథడ్ చెప్తాను చూడండి. ఫార్ములా ఏంటి? A+B - AB × 100 కదా. చూడండి, ఏ అంత ఫస్ట్ పర్సెంటేజ్ 40 ప్లస్ బి అంత 30% బై ఏబి అంటే ఎంత? 43 1200/100. అప్పుడు ఎంత వస్తుంది? 70 - 12 అంటే ఎంత వచ్చింది? 58% వచ్చింది. ఎంత వచ్చి? 58% వచ్చింది. చూసారా, ఏ మెథడ్లో చేసినా సరే మీకు ఆన్సర్ వస్తుంది అనమాట. సో నేనేమంటానంటే ఎప్పుడు రేషియో మెథడ్ ఉపయోగించాలి, ఎప్పుడు సక్సెసివ్ మెథడ్ ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగిస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ పర్సంటేజ్లు అనేవి సింగిల్ నెంబర్ ఇచ్చారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30, 40 అలాగే ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? అప్పుడు ఈ ఫార్ములా మెథడ్ ఉపయోగించండి. అప్పుడు ఏ మెథడ్ ఉపయోగిస్తే? ఈ ఫార్ములా మెథడ్ ఉపయోగిస్తారు. రేషియో మెథడ్ ఎప్పుడు ఉపయోగిస్తారంటే 14 2/7, నెక్స్ట్ 7 2/7 ఇలాగా పర్సంటేజ్లు ఇచ్చినప్పుడు, అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు మీరు రేషియో మెథడ్ ఉపయోగించండి. అప్పుడే మీకు చాలా బాగా అర్థమవుతుంది అనమాట. చూడండి ఇప్పుడు ఈ క్వశ్చన్ 20 30 ఉంది. సో మీరు ఏ మెథడ్ ఉపయోగిస్తారు? సక్సెసివ్ పర్సెంట్ మెథడ్ ఉపయోగించండి. 20 + 10 - 20 × 10/100 0 0 0 0 క్యాన్సిల్. 30 - 20 అంతే 28. సింపుల్ అనమాట. మీరు జస్ట్ నేను చెప్పే కదా, ప్రాఫిట్ అండ్ లాస్, నెక్స్ట్ డిస్కౌంట్ సమ్స్. మీరు 20 సెకండ్స్ 30 సెకండ్స్ కంటే ఎక్కువ టైం తీసుకున్నారంటే మీరు ఆల్రెడీ కాంపిటీషన్ నుంచి అవుట్ అయిపోయినట్టుగా. సో ప్లీజ్ మన ఛానల్ ఫాలో అవ్వండి. ప్రాఫిట్ అండ్ లాస్ క్లాస్ చెప్పాను, మ్యారథాన్ క్లాస్ చెప్పాను. మీరు తెలుగు కమెంట్లో చూడండి, తెలుగు కమెంట్లు ఎక్కడా కూడా 6 hours ప్లస్ క్లాస్ లేదు. బట్ ఏంటంటే వ్యూస్ చాలా తక్కువ వచ్చాయి, అంటే చాలా బాధ అనిపిస్తుంటుంది. ఎందుకంటే నేను ఎంత క్వాలిటీ కంటెంట్ ఇస్తున్నా సరే నాకు అసలు వ్యూస్ రావడం లేదు. అంటే మీరు ఎవరు సపోర్ట్ చేయడం లేదు, మీరంటే ఎవరు కాదు, కామెంట్ చేయడం లేదు, లైక్ చేస్తే చాలా మందికి అది రీచ్ అవుతుంది. సో ప్లీజ్ నేనేమంటున్నానంటే ఫస్ట్ అది చూడండి, అప్పుడు చూసి మీకు అర్థం కాకపోతే అప్పుడు నాకు చెప్పండి. మన తెలుగు కమ్యూనిటీలో ఎక్కడ కూడా మీకు అది లేదు, ఎక్కడ కూడా లేదు. చాలా చాలా కోచింగ్ సెంటర్లు ఏంటి, మీకు ఏవో కోర్సులు కొనుక్కుందని చెప్పి మీద చెప్పి వదిలేస్తారనమాట యూట్యూబ్లోన. సో నేను యూట్యూబ్లో ఫ్రీగా మొత్తం కాంపిటేటివ్ ఎగ్జామ్లోనే ప్రిపేర్ అయిన ప్రతి లెవెల్ కూడా చేస్తాను. చూడండి, మీరు ఏ క్వశ్చన్ చూడండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట, నేను ఏదో ర్యాండమ్గా ఏం పెట్టడం లేదు. సో ప్లీజ్ ఒక్కసారి ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి కోసం నాకు చాలా
బూస్ట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి ఈ క్వశ్చన్ చూడండి. ఇది సక్సెసివ్ డిస్కౌంట్ ఆఫ్ 10%, 15% అది చూడండి. ఈ క్వశ్చన్ హోంవర్క్ చేయండి. ఈ క్వశ్చన్ ఏం చేస్తారు, హోంవర్క్ చేస్తారు. హోంవర్క్ చేసి కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫస్ట్ నేను క్వశ్చన్ ఇవ్వగానే ఫస్ట్ వీడియో పాజ్ చేయండి. వీడియో పాజ్ చేసి మీరు ట్రై చేయండి మీ సొంతంగా. అప్పటికి రాకపోతే నా సొల్యూషన్ వినండి. అప్పుడే మీకు మ్యాథ్స్ వస్తుంది అనమాట, లేకపోతే రాదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ క్వశ్చన్స్ అన్నీ నేను పీడిఎఫ్ రూపంలోన ఫ్రీగా మా టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను. ఓన్లీ ఇవే కాదు, ప్రాఫిట్ అండ్ లాస్, ముందు పర్సంటేజ్, తెలుగు మెటీరియల్స్ ఇవన్నీ కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. సో ప్లీజ్ ఎవరికైనా కావాలంటే మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు లైక్ ఇవి తాలూకా పీడిఎఫ్స్ అని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లస్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను అక్కడ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. చూడండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఏ డిస్కౌంట్ సిరీస్ ఆఫ్ 10%, 15% ఆన్ ఇన్వాయిస్ సింగిల్ డిస్కౌంట్. చూడండి 10%, 16%, 10%, 16%. అప్పుడు ఎంత అవుతుంది, 10 + 16 మైనస్ 10 × 16/100. 0 క్యాన్సిల్ అవుతుంది. 16, 26 మైనస్ 1.6 అంటే 24.4. చూడండి వచ్చింది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ షాప్ కీపర్ అలౌస్ 40% డిస్కౌంట్ ఆన్ హిస్ గూడ్స్. ఈ ఫర్దర్ గివ్స్ 20% డిస్కౌంట్. వాట్ ఈస్ ద సింగిల్ డిస్కౌంట్ ఈక్వలెంట్. చూడండి సింగిల్ ఈక్వలెంట్ డిస్కౌంట్ అన్నాడు. సింగిల్ ఈక్వలెంట్ డిస్కౌంట్ అంటే రెండు కలిపి ఒక డిస్కౌంట్ అవ్వాలి. సో ఈ రెండు కలిపి ఎంత డిస్కౌంట్ అవుతుందో అది చేయడం కోసమే 2 మెథడ్స్ ఉపయోగిస్తాం. అదే సక్సెసివ్ మెథడ్, అదే రేషియో మెథడ్. అదే చెప్పాను అనమాట నేను. చూడండి ఇది ఎంత అవుతుంది, 60 మైనస్ 40 × 20/100. 0 క్యాన్సిల్ చేస్తే 60 మైనస్ 8 అంటే 52. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ పర్సన్ ఫస్ట్ ఇంక్రీజెస్ ది ప్రైస్ ఆఫ్ కమోడిటీ బై 8% అండ్ దెన్ హీ అనౌన్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 18%. ది యాక్చువల్ డిస్కౌంట్ ఆన్ ది ఒరిజినల్ ప్రైస్ ఇస్. చూడండి ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ అనేది కొంచెం ట్రికీ క్వశ్చన్ అనమాట. ఫస్ట్ ఇది రేషియో మెథడ్ సాల్వ్ చేద్దాం. ఎందుకు రేషియో మెథడ్ సాల్వ్ చేద్దామని చెప్తాను చూడండి. ఫస్ట్ ఇంక్రీజ్ ది ప్రైస్ ఆఫ్ కమోడిటీ అన్నాడు. అండ్ దెన్ డిస్కౌంట్ అన్నాడు అనమాట. చూడండి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకుందాం. ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఎంపీ అనమాట. ఇది ఒరిజినల్ ఎంపీ అనమాట. ఇది మోడిఫైడ్ ఎంపీ. చూడండి ద ప్రైస్ ఆఫ్ ఎన్ కమోడిటీ ఇంక్రీజ్డ్ బై 8% అనమాట. అని చూడండి, అంటే ఫస్ట్ కమోడిటీ 100 రూపీస్ ఉందనుకుందాం, 8% పెరిగింది. 8% పెంచాడు అంటే 108% పెంచాడు అనమాట. సో ఏం చేశాడు, డిస్కౌంట్ ఇచ్చాడు దీని మీద. మరి డిస్కౌంట్ ఎంత పర్సెంట్ ఇచ్చాడు, 18% ఇచ్చాడు. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది చూడండి, 108 × 18% డిస్కౌంట్ అంటే ఎంత కమ్ముంటాడు, 82 కమ్ముంటాడు అనమాట బై 100. సో ఎంత కమ్మాడు చూడండి, తెలుసుకోండి, క్యాలిక్యులేట్ చేయండి. ఏంటిది 2 8 108 × 82 కదా, 108 × 82. సో 2 8 16, 1 2 1 2, 8 8 64, 6 8 1 8 అంటే 6 5 8 8856 అనమాట. 8856 వచ్చింది అనమాట. చూడండి ఇది సెల్లింగ్ ప్రైస్ అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ మనకి ఏంటి అడిగాడు, ద యాక్చువల్ డిస్కౌంట్ ఇన్ పర్సెంటేజ్ ఆఫ్ ద ఒరిజినల్ ప్రైస్. చూడండి ఒరిజినల్గా అయితే 100%, ఇప్పుడు ఎంతకి వెళ్ళింది అది 88.5 రూపీస్, 88.56%కి వెళ్ళింది. సో డిఫరెన్స్ ఎంత ఉంది క్యాలిక్యులేట్ చేయండి. 100 మైనస్ 88.56 అంటే 4411, 11.44% వచ్చింది అనమాట. సరే ఇదే సింపుల్ అనమాట, ఇంకేం లేదు. మన క్వశ్చన్ ఫస్ట్ బ్రేక్ డౌన్ చేయడం నేర్చుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఇది కూడా సక్సెసివ్ డిస్కౌంట్ పర్సెంటేజ్ కూడా చేయొచ్చు, బట్ ఇదైతే ఈజీగా ఉంటుంది అనమాట. ఇది ఈజీ కాన్సెప్ట్ అనమాట, ఈజీగా మీరు ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 2,50,000 ఫ్రమ్ 3 shopkeepers. ద ఫస్ట్ వన్ అలౌస్ 2 successive discounts of 25% and 15%. The second allows 2 successive discounts of 20%, 20%. The third shopkeeper allows 2 successive discounts of 30%, 10%. From which shopkeeper does the customer get more profit? చూడండి మీకు క్వశ్చన్ సింప్లిఫై చేసి చెప్తా. ఒక షాప్ ఉంది, 2 షాప్లోనే, 3 షాప్లోనే. ఫస్ట్ షాప్లోన 2 successive డిస్కౌంట్ అనమాట, అంటే 25%, నెక్స్ట్ 15% డిస్కౌంట్ ఇస్తున్నాడు అనమాట. సెకండ్ షాప్లోన 20%, 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు. థర్డ్ షాప్లోన 30%, 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు. సో అప్పుడు క్వశ్చన్ ఏం అడిగారంటే ఏ షాప్లో ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నాడు అనుకోని, ఏ షాప్లో ఎక్కువ డిస్కౌంట్
ఇస్తాడని మనకి క్వశ్చన్ అడిగాడు అనమాట. సో మనం ఏం చేస్తాం, మీకు చెప్పినట్టుగా 25కి 15కి 20కి 20కి 30కి 30కి సెపరేట్గా మీరు లైక్ చేయండి అనమాట. అంటే సక్సెస్ డిస్కౌంట్ మీకు చెప్పే కదా ఫార్ములా, చూడండి ఇది ఫార్ములా ఫస్ట్ చెప్పే కదా, ఇగో ఈ ఫార్ములా చెప్పానా. సో ఈ ఫార్ములా వేసి చూడండి, అప్పుడు దేనికైతే ఎక్కువ వాల్యూ వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది అనమాట. సో నేనేమంటున్నానంటే నా దగ్గర ట్రిక్ ఉందన్నమాట. ట్రిక్ చాలా జాగ్రత్తగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా ఎగ్జామ్స్లో కూడా యూజ్ అవుతుంది. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, ఎప్పుడైతే మనకి ఇచ్చిన వాల్యూస్ డిస్కౌంట్ వేరియంట్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయో, సమ్ చేస్తే ఈక్వల్గా ఉంటాయి. చూడండి ఫస్ట్ చూడండి, 25-15 అంటే ఎంత అయింది, 40 అయింది, అంటే 40%, అంటే 40 అయింది. 20-20 ఎంత అయింది, 40 అయింది. 30-10 అయింది, 40 అయింది. ఎప్పుడైతే డిస్కౌంట్ వేరియంట్స్ మనం ప్లస్ చేసినప్పుడు ఈక్వల్ అవుతాయో అప్పుడు, అంటే దేనికైతే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో అప్పుడు డిఫరెన్స్కి దేని మధ్య అయితే డిఫరెన్స్ ఎక్కువ ఉంటుందో, లైక్ చూడండి 25కి 15కి డిఫరెన్స్ ఎంత ఉంది, 10 ఉంది. సో చూడండి 20కి 20కి డిఫరెన్స్ ఎంత ఉంది, 0 ఉంది. నెక్స్ట్ 30కి 10కి డిఫరెన్స్ ఎంత ఉంది, 20 ఉంది. సో దేనికైతే ఎక్కువ గ్యాప్ ఉంటుందో దానికి ఎక్కువ ఇది ఉన్నట్టుగా అనమాట, డిస్కౌంట్ ఉన్నట్టుగా. అప్పుడు దేనికి ఎక్కువ మనకి డిస్కౌంట్ వస్తుంది, ఈ థర్డ్ దానికి వస్తుంది అనమాట. 30కి 10కి చూడండి, 30కి 10కి డిఫరెన్స్ ఎంత ఉంది, 20 ఉంది. సో దీనికే వస్తుంది మేడం. కావాలంటే మీరు ఆ ఫార్ములా వేసి కూడా చెక్ చేయండి, మీకు అదే ఆన్సర్ వస్తుంది. ఇది ఎప్పుడు ఈక్వల్ అవుతుందంటే మనకి ఇచ్చిన డిస్కౌంట్ వేరియంట్స్ అనేవి మనం సమ్ చేస్తే ఈక్వల్గా ఉండాలి. 3 దానికి ఈక్వల్గా ఉంటే అప్పుడు ఈ రూల్ ఉపయోగించుకోవచ్చు అనమాట. మనం ఉపయోగించుకోవచ్చు. ఇది మర్చిపోకండి, చాలా జాగ్రత్త, అంటే ఇంపార్టెంట్ కాన్సెప్ట్, చాలా టైం సేవ్ అవుతుంది అనమాట. చూడండి మన నెక్స్ట్ చూడండి, ఇది డిస్కౌంట్ దేనికి ఎక్కువ అడిగాడు కదా. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాడంటే దేనికి సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది అని అడుగుతాడు. దేనికి సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది, మీరు చూడండి ఇప్పుడు ఏం చెప్పాక డిస్కౌంట్ తక్కువ ఉంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో దీనికి డిస్కౌంట్ ఎక్కువ ఉంటే 20% అన్నాం, డిస్కౌంట్ తక్కువ అంటే 0, అంటే సెకండ్ దానికి డిస్కౌంట్ తక్కువ ఉంటుంది కానీ సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో క్వశ్చన్ మీకు అడుగుతాడు, డిస్కౌంట్ ఎక్కువ అడుగుతాడు, డిస్కౌంట్ తక్కువ అడుగుతాడు, సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ అడుగుతాడు, సెల్లింగ్ ప్రైస్ తక్కువ అడుగుతాడు. సో ఏదైనా సరే మీరు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, The shopkeeper offers a following discount on schemes for buyers on article. 2 successive discounts of 15%, అంటే 30 వచ్చింది. సమ్ 25-15 30 వచ్చింది, మళ్ళీ 20-30 వచ్చింది. సింగిల్ డిస్కౌంట్ 30%. గ్యాప్ ఎంత ఉంది చూడండి, దీని గ్యాప్ ఎంత ఉంది, 15 - 15 చూడండి, 15 కదా, అంటే 0 ఉందన్నమాట, అంటే 0 ఉంది గ్యాప్. దీని ఎంత ఉంది, 25 - 25 అంటే 20 ఉంది గ్యాప్. నెక్స్ట్ చూడండి 20కి 10కి గ్యాప్ ఎంత, 10 ఉంది. 30 అంటే సింగిల్గా 30% అనమాట, 30%. అప్పుడు చూడండి అండర్ విచ్ స్కీమ్ విల్ ది సెల్లింగ్ ప్రైస్ బి మ్యాక్సిమం అనమాట. సో మీకు సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉండాలంటే డిస్కౌంట్ అనేది తక్కువ ఉండాలి కదా. డిస్కౌంట్ ఎంత తక్కువ ఉంటుంది, ఎక్కువ చూడండి, ఇందులో డిస్కౌంట్ తక్కువ ఉంటుంది, 0 ఉంది కాబట్టి డిస్కౌంట్ తక్కువ ఉంటుంది అనమాట. సో స్కీప్ అన్నట్టు ఆన్సర్. డిస్కౌంట్ తక్కువ ఉంటే ఎస్పీ ఎక్కువ ఉంటుంది కదా. చూడండి క్వశ్చన్ అదే అడిగాడు, చూడండి అండర్ విచ్ స్కీమ్ విల్ ది సెల్లింగ్ ప్రైస్ బి మ్యాక్సిమం అడిగాడు. కాబట్టి మీరు ప్రూవ్ చేయడం కోసం నేను చేసి కూడా చూపిస్తాను. చూడండి ఫస్ట్ వన్ చూడండి, 15 అన్నాడు కదా, 15 × 15 × 15/100 అంటే 15 + 30 - 2.25 అంటే ఎంత వచ్చింది, 27.75 వచ్చింది ఫస్ట్ దానికి. సెకండ్ దానికి చూడండి 25 + 5 × 25 × 5/100 అంటే 30 - 25 = 125 అంటే 30 - 1.25 అంటే ఎంత వచ్చింది, 28.75 వచ్చింది. ఇది కూడా చూడండి. నెక్స్ట్ దానికి 20కి 10కి 20 × 10/20 ప్లస్ కదా, 20 + 10/20 × 100/100 0 క్యాన్సిల్ చేస్తే 30 - 2 అంటే ఎంత, 28%. సింగిల్ డిస్కౌంట్ 30%. చూడండి దీంట్లో మీకు ఏం తక్కువ వచ్చింది, ఫస్ట్ స్కీమ్కే మీకు చూస్తే గమనిస్తే తక్కువ డిస్కౌంట్ వచ్చింది అనమాట. సో ఎక్కువ సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది. సో అదే అనమాట క్వశ్చన్. దేనికైతే క్వశ్చన్ అడిగాడు అనుకో, క్వశ్చన్ డైరెక్ట్గా మీకు దేనికైతే ఎక్కడైతే తక్కువ సెల్లింగ్ ప్రైస్ ఉందనుకోండి అప్పుడు 4th అవుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీకు సేమ్ అవుతుందో మీరు ఈ రూల్ ఉపయోగించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి,
ఏ ట్రేడర్ ఆఫర్స్ ఫాలోయింగ్ డిస్కౌంట్ స్కీమ్స్ ఆన్ ది పర్చేజ్ ఆఫ్ ఫ్రిడ్జ్. ఏ డిస్కౌంట్ ఆఫ్ 10% ఫాలోడ్ బై డిస్కౌంట్ ఆఫ్ 18%. అంటే మొత్తం 18 వచ్చింది. 12 10 అంటే 22 వచ్చింది. సో చూడండి డిఫరెంట్గా వచ్చింది కదా. సో ఎప్పుడైతే మీకు సమ్ చేస్తే డిఫరెంట్గా వస్తుందో అప్పుడు మీరు ఏం చేయాలంటే లైక్ నార్మల్గా ఫార్ములా ఉపయోగించుకొని మీరు క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఈ క్వశ్చన్ హోంవర్క్ అనమాట. ఈ క్వశ్చన్ హోంవర్క్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి ప్లీజ్. అంటే మీరు కామెంట్ చేస్తే ఏమవుతుందంటే లైక్ నాకు బూస్ట్ వస్తుంది అనమాట. లైక్ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుని అనిపిస్తుంది. నెక్స్ట్ ఛానల్ కొంచెం రీచ్ కూడా వస్తుంది అనమాట. కామెంట్స్ లైక్స్ ఎక్కువ ఉంటే అంటే మళ్ళంటి వరకు చాలా ఎక్కువ మందికి చూపిస్తుంది అనమాట. సో ప్లీజ్ డూ కామెంట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ షాప్ కీపర్ ఆఫర్స్ ఫాలోయింగ్ డిస్కౌంట్ స్కీమ్ ఫర్ బయర్స్. ద సెల్లింగ్ ప్రైస్ విల్ మినిమం అన్నాడు. సెల్లింగ్ ప్రైస్ మినిమం అంటే డిస్కౌంట్ ఇవ్వండి ఎక్కువ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉండాలంటే డిస్కౌంట్ తక్కువ ఉండాలి. ఇప్పుడు చూడండి 15 35 33 ఇచ్చాడు. సింగిల్ డిజిట్ 33. సో దీని గ్యాప్ ఎంత ఉంది చూడండి. సింగిల్ డిస్కౌంట్ ఆఫ్ 33 అంటే 33%. దీని గ్యాప్ ఎంత ఉంది 15%. దీని గ్యాప్ ఉంది 5%. సో మనకు క్వశ్చన్ అడిగాడు మినిమం అడిగాడు. ఎస్పీ మినిమం అయితే డిస్కౌంట్ ఎక్కువ ఉంటుంది. ఎంత డిస్కౌంట్ ఎక్కువ ఉంటుంది? థర్డ్ దాంట్లో డిస్కౌంట్ ఎక్కువ ఉంటుంది. సో థర్డ్ అనమాట ఆన్సర్. సింపుల్ అనమాట. మీకు చెప్పే కదా అంటే లైక్ మన ఛానల్ ఫాలో అయితే మీరు ఏ క్వశ్చన్స్ అయినా చిటికలో సాల్వ్ చేయగలరన్నమాట. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈస్ కెన్ బి సోల్డ్ ఎట్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్. చూడండి ఒక ఆర్టికల్ అంటే ఒకసారి వాచ్ ఉంది. ఈ వాచ్ ప్రైస్ ఎంత అంట 28,000 అంట. ఇదేమో కొన్ని రకాలుగా మనం అమ్మొచ్చు అనమాట. ఏ సింగిల్ డిస్కౌంట్ ఆఫ్ 24%. దీన్ని ఎన్ని రకాలుగా అమ్మొచ్చు? 24% సింగిల్ డిస్కౌంట్. సింగిల్ డిస్కౌంట్ 24%. నెక్స్ట్ 2 సక్సెసివ్ డిస్కౌంట్ ఆఫ్ 16% అంటే 10%. 60% అండ్ 10%. సో దేని మీద అప్పుడు ఏంటవుతుంది? 28,000 కదా. 28,000 ఇంటూ 24% డిస్కౌంట్ ఇచ్చారు అనుకోండి. అంటే ఎంతకు అమ్ముతాడు? 66 అమ్ముతాడు అనమాట. 66 అమ్ముతాడు. 76 అమ్ముతాడు. సో 76/100 కదా. అప్పుడు ఎంత అవుతుంది? 2 zeros క్యాన్సిల్ 0. నెక్స్ట్ 0 తీసండి. 6 8 48, 6 2 12, 16, 7 8 56, 7 2 14, 19, 8 12 11, 21 21 280 వచ్చింది. 21280. సో చూడండి దీనికంటే ఆప్షన్స్ అనేవి దీనికంటే ఎక్కువ ఉన్నాయి, అంటే దీనికంటే తక్కువ కూడా ఉన్నాయి. ఇది ఆన్సర్ కాదు. ఇదేనా అవ్వాలి. ఎందుకంటే చూడండి దీనికంటే తక్కువ ఉంది కాబట్టి ఇంకోటి కూడా చెక్ చేద్దాం. చూడండి సక్సెసివ్ డిస్కౌంట్ అంట 16కి 10కి అంటే ఎంత? 16 + 10 - 16 × 10/100. ఇప్పుడు ఎంత వచ్చింది? 26 - 1.6 అంటే 24.4 అనుకుంటా. 24.4 అంటే చూడండి 24 మనకి 24% డిస్కౌంట్ వచ్చింది టోటల్గా. ఇది ఫస్ట్ 24 కానీ ఇది ఎంత వచ్చింది? 24.4 అంటే ఏంటి? దీనికంటే ఇది ఎక్కువ కదా. సో ఎక్కువ డిస్కౌంట్ ఉంటే సెల్లింగ్ ప్రైస్ అంటే తక్కువ ఉంటుంది. సో చూడండి ఇదేంటి ఉంది? వే బి ఇది. సో వే బి ఇది అవుద్ది అనమాట. సో వే బి ఇది అవుద్ది అనమాట ఆన్సర్. క్యాల్కులేషన్ చేయకుండా మనం ఆన్సర్ పెట్టామన్నమాట. ఎందుకు? వే బి ఇది కాదు కాబట్టి, వే కూడా కాదు కాబట్టి. సో ఇదే అవుద్ది అనమాట ఆన్సర్. నెక్స్ట్ చూడండి. A shopkeeper offers 2 discount schemes on the sale of watch having market price of 3,600. 2 successive discount of 15%, a discount of 10% followed by a discount of 20%. చూడండి ఇది 30 వస్తుంది, ఇది కూడా 30 వస్తుంది. సో తక్కువ. దీనికి గ్యాప్ ఎంత ఉంది? 10 ఉంది.
దీనికి గ్యాప్ ఎంత ఉంది, 15 గ్యాప్ ఎంత ఉంది, 0 ఉంది. సో నాకు తెలిసి దీనికి డిస్కౌంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. దీనికి డిస్కౌంట్ ఎక్కువ ఉంటుంది. సో సెల్లింగ్ ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది. సో డిస్కౌంట్ దీనికి తక్కువ ఉంది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద వాచ్ ఇన్ ది కేస్ 1 అండ్ కేస్ 2? ఓకే, మన క్వశ్చన్ అనేది మానిటరీ అంటే మనీ వాల్యూలు అడిగాడు. సో మీరు క్వశ్చన్ ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్ మీరు చేయండి. ఈ క్వశ్చన్ మీరు చేస్తే మీకు చాలా బూస్ట్ వస్తుంది అనమాట. చూడండి, ఫస్ట్ ఈ 3600 ఉందా, 3600ని ఫస్ట్ దానికి క్యుములేటివ్గా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దానికి డిస్కౌంట్ పర్సెంట్ ఎంత, 30 మైనస్ 125 అంటే ఎంత వస్తుంది, 28.75 ఒకదాని మీద. నెక్స్ట్ 3600 మైనస్ ఎంత ఉంది, 10కి 30 కదా, 30 మైనస్ 2 అంటే 28 30 మైనస్ 28 వచ్చింది అనమాట. చూడండి, అప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేయండి, ఇది క్యాలిక్యులేట్ చేయండి. అప్పుడు ఈ మధ్య డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఈ డిఫరెన్స్ ఎంతో మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ క్వశ్చన్ కూడా హోంవర్క్ అనమాట. ఈ క్వశ్చన్ కూడా హోంవర్క్ అండి. మీరు లైక్ కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ షాప్ కీపర్ ఆఫర్స్ 3 schemes has given to the particular type of product. Which of the following schemes offer the maximum discount percentage? చూడండి, ఈ క్వశ్చన్ చెప్పే కదా, 4 ఫ్రీ అన్నాడు కాబట్టి 4 బై టోటల్ ఐటమ్స్ అంతా 10 into 100 అంటే దాని మీద ఫస్ట్ దాని మీద 40% డిస్కౌంట్ వస్తుందంట. సెకండ్ దాని మీద 5 బై 5 50%. మీకు చెప్పే కదా ఎలా సాల్వ్ చేయాలి, ముందు టైప్ 1లో వచ్చేది అదే అనమాట. నెక్స్ట్ 1824కి అంటే ఎంత, 18 + 24 అంటే ఎంత, 12 3 4 ఇంత ఇంతనా, 42 మైనస్ 18 into 24 by 100 18 into 24 by 100 చూడండి అప్పుడు ఎంత అవుతుంది, 4 6 జా 425 జా. సో ఎంత చేసినా సరే మీకు దగ్గరగా పాయింట్ వాల్యూలో వస్తుంది అనమాట. లైక్ 40 చేద్దామని డైరెక్ట్గా 18 into 24 by 100 18 4 జా 76 18 2 36 కదా, 36 + 7 43 2 zeros కనుక 2 zeros పెట్టుకుంటాము. 42 మైనస్ 4.36 అంటే 37.64 వచ్చింది. థర్డ్ దాని మీద 37.64% వచ్చింది అనమాట. చూడండి, మన క్వశ్చన్ అడిగాడు మ్యాక్సిమం డిస్కౌంట్ అన్నాడు. మ్యాక్సిమం డిస్కౌంట్ దేని మీద ఉంది, దీని మీద ఉందన్నమాట. ఆప్షన్ బి ఉంది. మనకి 50% వచ్చింది, ఒకటి 40% ఒకటి 37.64 వచ్చింది. సో ఇదనమాట. సో ఇలాగే మీకు చాలా కామెంట్ అడుగుతాడు. సో మీరు అదే చేయాలన్నమాట ఆన్సర్. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో చాలా బాగా అర్థమైంది అనుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్లస్ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళంటే వాళ్ళు చాలామందికి రీచ్ అయ్యేటట్టు చూడండి. కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల నేను కంటిన్యూస్గా చేయలేకపోతున్నాను వీడియోస్. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అనమాట. మన ఛానల్లో చాలామంది చూసి కూడా సబ్స్క్రైబ్ చేయడం లేదంటే చాలా బాధ అనిపిస్తుంది. మీకు ఇలాంటి ఓన్లీ డిస్కౌంట్ అనే కాదు, మన ఛానల్లో మిగతా అని కూడా అప్లోడ్ చేశాను. సో ప్లీజ్ సపోర్ట్ అనమాట. ఓకే, బాయ్.